హాయ్ హాయ్ ఆల్. చాలా రోజుల తర్వాత ఇట్లా నేను కనిపించి వీడియోలో మాట్లాడడం. సో ఇక్కడ ఏంటంటే ఏం చేస్తారట మీరందరూ. సో రిత్తుగాడు రెడీ అయిపోయాడు, నేను రెడీ అయిపోయాను. సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? రిత్తుని స్కూల్లో జాయిన్ చేయించడానికి. ఒక ఈ 2 months వచ్చేసి విని ఏమంటారు, ఈ 2 months వచ్చేసి విని నర్సరీ ప్లే గ్రూప్లో యాడ్ చేసి వద్దట. స్కూల్లో అందరు పోతారు స్కూల్కి. సో ఈ 2 months ప్లే గ్రూప్లో వేసి నన్ను మాట్లాడదాము. ఇక ఇందుకు కాదు నేను వీడియోస్ పెట్టకపోయేది. సో 2 months ప్లే గ్రూప్లో వేసి ఇక చూడు, ఆ తర్వాత ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఉంటాయి కదా, సో వాటిలో వేద్దాం అనుకుంటా ఉన్నాం అనమాట. సో పదండి, తేజ్వాడు వెళ్ళిన స్కూల్లోనే వీళ్ళు కూడా వేయడము. సో అది వాడిని స్కూల్లో వేయబోతున్నాం. అండ్ దాని ఆ తర్వాత నా డైట్ ఏమైంది, నా వెయిట్ ఎంత అని అడిగే వాళ్ళందరికీ డైట్ అనేది ప్రజెంట్ స్టార్ట్ చేస్తాను మండే నుంచి. అండ్ వెయిట్ అంటారా 73 kgs ఉంది నా వెయిట్ ప్రజెంట్. మొహం చూసారు అంతా పగిలిపోయింది, నో మాయిశ్చరైజర్. నేను చికెన్ పులావ్ చేస్తాను. ఇది డీమార్ట్లో 600 తీసుకున్న గిన్నె, లావుగా బాగుంటుంది. సో ఇది ఉంది కదా చికెన్ పులావ్. మీరు చికెన్ పులావ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇందులో క్యాప్సికమ్ వేయండి, ఎంత బాగుంటుంది. చికెన్లో క్యాప్సికమ్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. బట్ నూనె ఎక్కువైపోయి లాస్ట్గా ఇది, సో దీనిలో అంతా నూనె అనిపిస్తుంది. బట్ ఇది నైట్ చేసుకొని మార్నింగ్ తినాలి, ఎంత టేస్టీగా ఉంటుందో. నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఇది కొన్నానండి, 160 rupees అంట. నా తాలింపు 2 ఉన్నాయిలేండి, బట్ ఈ చిన్న పప్పులో తాలింపుకి బాగుంటుందని తీసుకున్నాను. సో మార్నింగ్ శేఖర్ ఉప్మా చేయమన్నాడు అనమాట. ఉప్మా కాస్త ఇట్లా లైలా అయిపోయింది. యాక్చువల్లీ మన ఆడవాళ్ళం అందరం కూడా మనకు నచ్చిన వేలో మనకు వచ్చినట్టు చేస్తున్నాం, బాగానే చేస్తాం. ఎప్పుడైతే మనకి ఇన్స్ట్రక్షన్ చెప్పేవాళ్ళు పెరుగుతారో అప్పుడు ఆ చేసే వస్తువు యొక్క టేస్ట్ దొబ్బుతుంది. సో పొద్దున్న అదే అయింది, బట్ టేస్ట్ బాగానే ఉంది. కానీ అంత లైలా ఉంది. తింటామా లేదా అనేది గ్యారెంటీ అయితే లేదు, బట్ టీష్ అయితే పెడుతున్నాను. నేను వాకింగ్ ఈరోజు స్టార్ట్ చేశాను, బట్ డైట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. తర్వాత ఈ సీజన్లో మనకి చిప్స్ ఆలుగడ్డలు వస్తాయి. అసలు చిప్స్ ఎంత బాగా అయితే తెలుసు. నేను ఇంట్లో వేసిన చిప్స్ ఇవి మా తేజ్వాడికి అసలు ఎంత టేస్టీగా ఉంటాయో. రెసిపీ కావాలంటే నన్ను అడగండి. ఈ బ్యాచ్ అయిపోయాక ఇంకోసారి చేస్తాను. అంటే బయట ఎట్లా వాడు తినేటప్పుడు తేజు చిప్స్ లేకుండా తినడు అనమాట. సో ఇట్లా చేస్తే ఇంట్లో తింటున్నాడు, బట్ నాట్ హెల్దీ, బట్ ఓకే బయట వాటితో పోలిస్తే. స్పైసెస్ బాక్స్ తోమడానికి ఇచ్చాను అనమాట. సో అవన్నీ ఇందులో తీసి పెట్టాను. నాకు ఎక్కువ ఇలాచి లవంగాలు ఒడుస్తాయండి, మీకేం ఒడుస్తాయి కానీ మనకైతే ఎక్కువ అయ్యే ఒడుస్తాయి. ఇది నిన్నటి ఎగ్ కర్రీ అందులో ఉంది. ఇది నేను మొన్న కొన్న పౌచ్. అయ్యో శేఖర్, వీడు బ్యాగ్ వేసుకుండే. ఇగో మరి ఈ సంచి ఎందుకే, స్కూల్కి సంచి పట్టుకుపోతున్నానా? ఒరే దొంగ కాదురా, ఆ కవర్ పట్టుకొని పోనివ్వరు, కవర్ పట్టుకొని పోనియరు. సో తర్వాత ఏంటంటే మన చెట్లు కడగాలి, వీటిని వారానికి ఒకసారైనా స్నానం చేపిస్తాను అనమాట. ఓకే, ఈ 2 ఎండిపోయినాయి. ఈ చామంతిలు ఎప్పుడైనా కానీ మనం అనుకుంటాం కానీ వచ్చినాక పోయామన్నమాట. నాకు ఈ చెట్టు బాగా నచ్చింది. దీనికి నేను ఎక్కువ కాస్ట్ పెట్టాను అన్ని చెట్లు పోలిస్తే. ఆగు డాడీ రాని. ఈ శేఖర్, ఈ మనీ ప్లాంట్ పైకి ఎక్కియాలి, సైడ్కి పోతుంది అది. ఈ మనీ ప్లాంట్ ఫాస్ట్గానే పెరుగుతుంది, ఈ మనీ ప్లాంట్ ఫాస్ట్గా పెరుగుతలేదు. ఇది స్లో ఉంది కొంచెం, అది చాలా ఫాస్ట్ ఉంది. ఇది సెకండ్ ఫ్లవర్ దీన్ని చూసారా, వారానికి ఇంత దుమ్ము. కానీ దుమ్ము ఉన్నప్పుడు కంటే వాష్ చేసి నాకు ఒకటిసారి గ్రీన్ భలే కనిపిస్తాయి. కానీ చాలా రోజుల తర్వాత ఇట్లా ఫార్మల్ డ్రెస్ వేసుకోవడం. ఇది మనకు ఓడిపోయి పోసినప్పుడు కదా అని సేమ్ ఇదే రంగమన్నకు కూడా ఉంది. మాకు ఓడిపోయి పోసినప్పుడు శేఖర్కి ఇది నచ్చింది. సేమ్ డ్రెస్ రంగమన్నకు కొనిచ్చామన్నా, అంటే ఓడిపోయి పోసినందుకు వాళ్ళకు బట్టలు పెడతాయి కదా. సో అట్లా ఇద్దరు సేమ్ తీసుకున్నారు. జాయిన్ చేపిస్తామా? డీటెయిల్స్ తెలుసుకుంటావా? సరే, అంటే మండే ఇద్దామా? ఈ చెప్పులు బాగున్నాయని పెట్టి 400 రూపాయలు పెట్టి కొన్నా. నాకు మడివేలు మస్తు అవుతుంది అన్ని చేసుకుంటే. ఏదో కొన్నా కానీ ఎక్కరా బెండ కొడుతుంది. ఇంకో టోపీ తీసుకుంటే
టోపీ వద్దనా వీనికి లాకేసావు కదా మనకి గీడికి పోతాం ఫ్రెండ్స్ వారికి ఇంకి కదా చాలదా మన చెట్టుకి పువ్వు పోసింది నీళ్ళు పోసుడే అవుతలేదు వీటికి తెంపినా పోద్ది ఉండని ఫైనల్ రితుని స్కూల్లో జాయిన్ చేయడం అంటే ఇవాళ జాయిన్ చేపియం జస్ట్ డీటెయిల్ తెలుసుకుందాము తర్వాత జాయిన్ చేద్దాం తర్వాత అంటే పౌర్ణమి వసంత పంచమి రోజు సో వండర్ కిడ్స్ తేజ్ ముందు చదివిన స్కూల్ కూడా ఇదే మా గల్లీలోనే ఉంటుంది నాకు శేఖర్కి ఎలా అంటే పిల్లలు అప్ టు ఫస్ట్ క్లాస్ దగ్గర ఉన్న స్కూల్లో అయితే అంటే ఎప్పటికీ దగ్గర ఉన్న స్కూలే బాగుంటుంది బట్ మరీ గల్లో స్కూల్ అంటే మనం వాళ్ళు దించడం తీసుకురావడం దేనికైనా బాగుంటుంది అన్నట్టు అండ్ ఈ స్కూల్లో స్టడీ బాగానే ఉంది తేజ్ అప్పుడు చూసాం కదా తేజ్ ఎల్కేజీ యూకేజీ ఇదే స్కూల్ అనమాట సో రితుని ప్లే స్కూల్లో వేద్దామని వెళ్తున్నాం అనమాట యాక్చువల్ జనవరిలోనే వేసేది కానీ మంచి రోజు చూసి వేద్దామని ఫైనలీ ఇంకా వసంత పంచమి వస్తుంది కాబట్టి ఆ రోజు నుంచి పంపిద్దామని వచ్చాము సో ఈ మ్యామ్ మాకు పరిచయం ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు స్కూల్ యాన్యువల్ డే ఉంది నెక్స్ట్ మార్చ్లో ఎగ్జామ్స్ ఉంటాయి మీరు ఇప్పుడు వేసినా వేస్టే మ్యామ్ మధ్యలో మళ్ళీ గ్యాప్ వస్తే పిల్లలు స్కూల్కి రావడానికి ఒప్పుకోరు అండ్ ఇప్పుడు తన తోటి వాళ్ళు ఎవరు లేరు తను ఒక్కడే ప్లే గ్రూప్లో ఉంటాడు అనమాట సో మీరు నెక్స్ట్ వేస్తే జూన్లో వేస్తే బాగుంటుంది అని చెప్పి అడ్వైజ్ ఇచ్చారు సో జూన్లో వేస్తే డైరెక్ట్గా నర్సరీలో తీసుకుంటా అన్నారనమాట సో మేము కూడా ఓకే అని చెప్పేసి వచ్చేసాం బట్ అడ్మిషన్ మాత్రం మండే తీసుకుంటామండి సో తర్వాత మేము వచ్చాం ట్రెండ్స్కి కొన్ని తీసుకోవాల్సి ఉండే కాకపోతే మేము వెళ్ళింది 10:50కి వాళ్ళు 11కి ఓపెన్ చేస్తారంట ఆ 10 నిమిషాలు అక్కడేం వెయిట్ చేస్తామని చెప్పేసి మళ్ళీ తేజ్ వాళ్ళ స్కూల్కి వచ్చాం రాజన్ టీ కొట్టుకెళ్ళి కొంచెం టీ తాగి తేజ్ వాళ్ళ స్కూల్కి వచ్చాం సో February 1st ఈరోజు లాగ్ ఇది సో ఈరోజు మార్నింగ్ నేను 8,000 స్టెప్స్ వాక్ చేశాను అండ్ డైట్ మెయింటైన్ చేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట 20 days వెయిట్ లాస్ ఛాలెంజ్ చేయబోతున్నాను February 28 వరకు సో ఈరోజు నా వెయిట్ 73.75 ఉంది మీరు ఇన్స్టాలో ఫాలో అవ్వండి ఎవరు నాతో జాయిన్ అవ్వాలనుకుంటే నేను ఏం తింటానది టోటలీ షేర్ చేస్తాను బట్ ఎలాంటి న్యూట్రిషన్ రికమెండ్ లేకుండా నాకు వచ్చింది నేను చేస్తాను అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను యూట్యూబ్లో అండ్ ఇన్స్టాలో ఫాలో చేయొచ్చు మీ ఇష్టం సో నెక్స్ట్ ఏంటంటే ఇంటికి వచ్చి కొంచెం ఫోటోషూట్ చేసుకున్నాం తేజ్ ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళేటప్పుడు వాడిది ఇదే డ్రెస్ శేఖర్ ఇలాగే దిగి ఫోటో దిగాడు వాడితో సో ఈరోజు రీక్రియేట్ చేసామన్నమాట వీడితో కూడా తర్వాత నేను లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో నా లంచ్లోకి ఈరోజు నేను ఇన్స్టాలో క్యారెట్ అండ్ ఆలు సబ్జీ చూసాను అనమాట ఈరోజు నాకు ఇంట్లో క్యారెట్ అండ్ ఆలు ఉంది కూరగాయలు ఏం లేవన్నమాట సో ఈరోజు అదే కర్రీ చేస్తాం ఏం లేదు ఆయిల్ వేసుకోండి ఆవాలు జీలకర్ర వేసుకోండి ఇది 3 ply మూకుడు అండి ఏ మాడదు ఇందులో సో ఆనియన్ వేసుకోండి ఆఫ్టర్ దట్ క్యారెట్ అండ్ ఆలు వేసుకోండి క్యారెట్ నేను ఎక్కువ వేసుకోలేదు మా వాళ్ళు మళ్ళీ తీయగా అయితే తినారని చెప్పేసి క్యారెట్ ఆలు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం స్టవ్ని మీడియం టు సిమ్లో పెట్టే వేసుకోవాలి అండ్ 1 glass రైస్ పెట్టాను ఆఫ్టర్ ఎ లాంగ్ టైం నా జనవరి మొత్తం పోయిందండి ఎలా అయితే నేను 70లో ఎంటర్ అయ్యానో నా వెకేషన్ అని చెప్పేసి పండగ అని చెప్పేసి కొంచెం 1 week చేసి మళ్ళీ 70కి వచ్చానా మళ్ళీ 74, 73కి వెళ్ళాను బట్ ఇప్పుడు అట్లా కుదరదు ఖచ్చితంగా స్ట్రిక్ట్ డైట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట ఇట్స్ ఓకే వన్స్ ఇన్ వైల్ చీట్ మిల్ లాగా ఓకే బట్ మొత్తానికి డైట్ వదిలేస్తే మళ్ళీ 81కి మనం రీచ్ అయిపోయేటట్టున్నాం సో ఈరోజు నేను క్యారెట్ ఆలు కర్రీ చేస్తూ ఉన్నాను అలాగే చాలా రోజులతో చపాతి లిటరల్లీ 1 month అయిపోతుంది మేము చపాతి బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ఇలా లంచ్లో కానీ తీసుకోక శేఖర్ అంటే ఈవినింగ్ తింటున్నాడు బట్ నేను అసలు తినట్లేదు సో రైస్ తిన్నా లిమిటెడ్గా తింటున్నాను అనమాట బట్ ఈ మధ్య ఆలిమిడిగా క్రాసిపోయి అడ్డగోలు తింటా ఉన్నాను ఫుడ్ మనల్ని బాగా మేనేజ్ చేస్తూ అంటారు ఆ స్వీట్స్ తిన్నప్పుడు వాటి క్రేవింగ్స్ అలా మనం మైండ్ అది కంట్రోల్ చేసుకుంటుంది కదా సో నా సిచ్యువేషన్ నాకు ఎంతసేపు చాక్లెట్ తినాలి ఇది తినాలి అది తినాలి కరువులోకి వెళ్ళి బయటకు వచ్చినట్టు అయిపోయింది సో ఇప్పటి నుంచి స్ట్రిక్ట్ చేస్తాను ఫిక్స్ అయిపోయాను బట్ అయినా మార్నింగ్ కొంచెం అటు ఇటే తినేసాను అనమాట ఉప్మా తిన్నాను సో మల్టీగ్రెయిన్ చపాతీస్ 4 చేశాను 2 శేఖర్కి 2 నాకు సో మీరు డైట్ చేయాలి అనుకున్నా స్టార్ట్ చేయాలనుకున్నా ఒకేసారి స్ట్రిక్ట్గా చేయకండి ఆల్రెడీ స్ట్రిక్ట్గా చేసాం అలాంటి వాళ్ళకంటే ఇమీడియట్గా అలవాటు అయిపోద్ది మాకు ఒక 2 days కష్టం బట్ మీరు స్టార్టింగ్లో ఉంటే మాత్రం విరక్తి పుట్టిద్ది అట్లా చేయకండి ఫుడ్లో వెజ్ నాన్ వెజ్ ఏ ప్రోటీన్ అయినా పర్లేదు కొంచెం మీ వెయిట్కి తగ్గట్టు 70 kgs ఉన్నారా 70 grams తీసుకోవడానికి ట్రై చేయండి రోజుకి 5 గుడ్లు మేమేం తింటాం అక్క మాది కడుపే అదే కానీ కయ్య కాదు అంత మేము తినలేమని మీరు అనేరు
4-5 గుడ్లు లెక్కబెట్టి 75 గ్రామ్స్ కూడా ఉన్నాయి 3 గుడ్లు. అదే మనం గుంబాలు అన్నం తింటాం కదా, సో వాటి వంతుకి ఇవి రీప్లేస్ చేయండి. పన్నీర్ కానీ పప్పులు కానీ సో తినగలుగుతామండి ఈజీగానే. అదే పెద్ద పనేం కాదు, పెద్ద తిన్నట్టు కాదు. కార్బ్స్ తగ్గించుకొని ప్రోటీన్ క్వాంటిటీని పెంచుకుంటున్నాం అంతే. అంటే చూసి ఇన్ని గుడ్లు ఆమ్లెట్ తింటే మన మనుషులేమా అన్నాడు అనేరు, అందుకే చెప్తా ఉన్నాను. ఇది 2 ఎగ్స్ ఆమ్లెట్, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసి చేశాను. చాలా బాగుంటుంది, ఫ్లఫీగా వచ్చింది, భలే ఉబ్బుతుంది కదా మనం ఆమ్లెట్ని తీగా వేస్తే. మీకు లైవ్లో చూపించాను చూసారా. సో శేఖర్కి ఒకటి, నాకు ఒకటి, తేజుకు 2 హాఫ్ బాయిల్స్, రితుకు 1 హాఫ్ బాయిల్. సో ఈరోజు అయితే ఇదేనండి. ఎగ్ మ్యాక్సిమం మేము ఎక్కువ తినడానికి ట్రై చేస్తాం, పిల్లలకి కూడా ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఎగ్ హెల్త్కి మంచిది, బట్ ఇప్పుడు వాటిలో కెమికల్స్ ఉంటాయి, తొందరగా పిల్లలు మెచ్యూర్ అవుతున్నారు, అది ఇదని మీకు డౌట్ ఉంటే డాక్టర్ని అడగండి, నేను చెప్పలేను. సో మేము మాత్రం ఎగ్గు, దాల్స్, పన్నీర్ ఇవి ఎక్కువ తిన్నాం. ఇది మీరు ఎక్కువ తినకుండా ఫుడ్ తీసుకున్నాను అనుకోండి, బాడీలో సాగింగ్ వచ్చింది. మన బాడీ మీరు 100-150 ఉండి సరిగా తినగా బక్క అయ్యారు అనుకోండి, ఊగులాడతాయి పార్ట్స్ అన్నీ. సో అట్లా బాగుండదు కదా, నాకు అదే భయం అన్నమాట. సో లంచ్ ప్లేట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, మీరు ఎక్కువ తినకూడదు అనుకుంటే సలాడ్, కర్రీ, చపాతీ, ప్రోటీన్ ఇట్లా తినేసేయండి. డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా లంచ్ ప్లేట్ మీరు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఓవర్ ఈటింగ్ చెయ్యరు. సో తినేటప్పుడుగా ముందు సలాడ్స్ తినండి, ఆఫ్టర్ దట్ ప్రోటీన్, ఆఫ్టర్ దట్ కార్బ్స్. ఇవి నాకు న్యూట్రిషన్ మ్యామ్ చెప్పారు అనమాట. నిజంగా అలా తింటే మీరు ప్రోటీన్ కరెక్ట్గా తీసుకుంటే క్రేవింగ్స్ తగ్గిపోతాయి, ఎక్కువ కూడా ఓవర్ ఈటింగ్ చేయలేమన్నమాట. సో అలా